మొన్న తిరువురు, నిన్న సత్యవేడు, నేడు గంగాధర నెల్లూరు. అధికార పార్టీలో ఒకరి తర్వాత ఒకరుగా దళిత ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న గళం కాదు, పార్టీలోని కొందరు స్థానిక ఆధిపత్య నేతల పెత్తనంపై ఎక్కుపెట్టిన బాణం. అసలు రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది? ఎన్నికల్లో గెలిచిన తమకు క్షేత్రస్థాయిలో అధికారాలు లేకుండా చేస్తున్నదెవరు? తమ గొంతును అధిష్టానం వినాలని, పార్టీలో ప్రక్షాళన జరగాలని వారు కోరుకుంటున్నారు. ఈ వరుస ఘటనలు టీడీపీలో అంతర్గతంగా ఏదో ఒక తీవ్రమైన సమస్య ఉందనడానికి సంకేతమా? నేను ఒకే అడుగుతున్నా, ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఏం చేస్తున్నారు? అక్కడక్కడ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మంచిదో చెడ్డదో ఇప్పుడు అక్కడ టార్గెట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఎస్సీని టార్గెట్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని విలేకరులు పక్షపాతం లేకుండా మంచిగా ఎమ్మెల్యే టాప్ పెట్టడానికి 5 లక్షలు కావాలి, 1, 2, 3లో రావాలంటే 2 లక్షలు కావాలి. నాకే చెప్పుకోవాలి, నాకు రాష్ట్ర కూడా నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు 1 రూపాయి నాకు రాష్ట్ర అంటే ఎస్సీలు అంటే అంత చూసుకోవాలి. ఎస్సీలు దొరికేయాలి, వాడు చదువుకున్న ఉండని, చదువులేని ఉండని, డబ్బులు పెట్టేవాడు ఉండి, డబ్బులు లేనివాడు ఉండి, వాడిని ఎస్సీ అని ఉంటే దొరికేయాలి. అంటే అప్పుడు నన్ను క్యాస్ట్ మార్చుకుంటున్నావా? నా కోసం వెళ్ళిపోతాను కోసం ఇవన్నీ కరెక్ట్గా మార్చుకోవాలి, విలేకరులు మార్చుకోవాలి. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. అధికార పార్టీలో ఒకరి తర్వాత ఒకరు దళిత ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న గళం కాదు, పార్టీలోని కొందరు స్థానిక ఆధిపత్య నేతలపై పెత్తనంపై ఎక్కుపెట్టిన బాణం అంటున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, అసలు ఏంటి అంటే పార్టీలో ఇలాంటి విధానం అయితే లేదు, కానీ కావాలనే ఇలా చేస్తున్నారా, దళితుల్ని అని చిన్న చూపు చూస్తున్నారా అన్న వ్యాఖ్యలపైన అసలు ప్రభుత్వం ఇప్పటికైనా ఏమైనా స్పందించిందా? అసలు టీడీపీలో అంతర్గతంగా జరుగుతుంది ఏంటి? శ్రీదేవి, ఇవాళ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలను కాదని ఇటీవల గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత కల్పించడం, అలాగే ఇతర పార్టీలు వచ్చిన వారికి ప్రాధాన్యత కల్పించడం మూలంగానే ఇలాంటి విభేదాలు, వర్గాలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అటు తునిలో కానీ, అటు తిరువూరులో కానీ, అలాగే సత్యవేడులో కానీ, అలాగే గంగాధర నెల్లూరులో కానీ ప్రధానంగా సమస్య ఇదే అని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే మొన్నటికి మొన్న ఇప్పుడు ఇటీవల కాలంలో సత్యవేడులో చూస్తే మొన్న వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన పిదప కూడా వైసీపీలో పనిచేసినటువంటి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి భావన సర్వత్రా ఉత్పన్నమవుతుంది. దీని కారణంగానే ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అక్కడ పనిచేస్తున్న ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా ఎమ్మెల్యే తీరును సైతం తీవ్రంగా తప్పుపడుతున్నారు. మొన్నటికి మొన్న అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఇవ్వలేదని చెప్పి సిఐని పోలీస్ అధికారుల మీద ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్టు ఘటన కూడా తెలుస్తుంది. అలాగే నేడు గంగాధర్ నెల్లూరులో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన థామస్ కొంతమంది వైసీపీకి చెందినటువంటి శ్రేణులు టీడీపీలో చేరారు. వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి కనుసన్నుల్లోనే ఇతను కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారని చెప్పి భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. తాము మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి టీడీపీ క్యాడర్లో ఉన్నటువంటి నాయకులు కొందరు తాము మొదటి నుంచి టీడీపీలో పనిచేస్తూ ఉన్నాము, తమకు ప్రాధాన్యత కల్పించలేదనే భావన ఉత్పన్నమవుతుంది. దీని కారణంగానే అధికారులు సైతం టీడీపీ నాయకులు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అదే కాకుండా అధికారుల తీరుని సైతం ఎమ్మెల్యేలు తప్పడుతున్నారని చెప్పి కూడా తీవ్రంగా వ్యతిరేకత వస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అంటే వైసీపీలో నెలకొన్నటువంటి ఇతర పార్టీల్లో వచ్చిన వారికే ఇప్పుడు మొదటి విడతగా ఎమ్మెల్యేలైన వారందరూ కూడా
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన సర్వత్రా ఉత్పన్నం కావడం వల్లనే అక్కడ వర్గ విభేదాలు నెలకొంటున్నాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అధిష్టానం సైతం వీటి పట్ల పూర్తి స్థాయి దృష్టి సారించింది. ఈ వర్గాలు అంటే మొదటి నుంచి పార్టీకి పనిచేస్తున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా పదే పదే ఎమ్మెల్యేలకు సూచిస్తున్నా కూడా వారు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే భావన ఉత్పన్నమైన కారణంగానే ఇవాళ నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇలాంటి విమర్శలు అయితే వస్తున్నాయి. అదే కాకుండా వర్గాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. దీని కారణంగానే పార్టీల్లో సైతం తీవ్ర తలనొప్పిగా మారిందని చెప్పే భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. దీనిపై దృష్టి సారించినటువంటి అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టేందుకు కూడా రంగం సిద్ధమైందని చెప్పి కూడా తెలుస్తోంది. ఇటు థామస్ చేసిన వ్యాఖ్యలు అలాగే అక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ వ్యవహరిస్తున్న విధానము వీటి పట్ల కూడా అధిష్టానం దృష్టి సారించింది. అలాగే సత్యవేడులో వ్యవహరిస్తున్న విధానం పట్ల కూడా అధిష్టానం దృష్టి సారించింది. అందుకనే సత్యవేడులో ఎమ్మెల్యేను కాదని వేరే వ్యక్తికి అంటే శంకరెడ్డి అనే వ్యక్తికి ఇన్ఛార్జికి ఇచ్చి వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలాంటి కారణాల చేతనే అంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో రిజర్వ్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప నిజంగా ఓన్ చేసుకున్న పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కారణంగానే ఇలాంటి విభేదాలు నెలకొంటున్నాయని చెప్పి కూడా సర్వత్రా అధిష్టానం దృష్టికి కూడా వచ్చింది. వీటన్నిటిని కూడా అధిష్టానం పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుని చర్చిస్తా ఉందని కూడా తెలుస్తుంది. త్వరలోని సమస్యకు ఒక పరిష్కార మార్గం కూడా చూపే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. శ్రీదేవి. థ్యాంక్ యూ.